నాగమల్లేశ్వరరావు అంశంలో అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆయన చనిపోయినాటికి మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమే చేయాల. నాకున్న సమాచారం ప్రకారం ఆయన జూన్ 9న చనిపోయాడు. ప్రభుత్వం 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది. ఆయన చనిపోయినాటికి అసలు ప్రభుత్వమే లేదు కదా. అసలు ప్రభుత్వ వేధింపులు అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? లేని సమస్యని సృష్టించి దాని ద్వారా శాంతి భద్రతల సమస్యని రెచ్చగొట్టి సమాజంలో అశాంతి కలిగించాలనే కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు. కాబట్టి ఆయన పర్యటనలు ఏది చూసుకున్నా, నేను చెప్పాను ఇందాక గుంటూరు జిల్లా మిర్చి యార్డుల పేరుతో వెళ్ళాడు, మిర్చి రైతుల టిక్కీలు ఎత్తుకుపోయారు. ఆయన ఛానల్లో కూర్చోబెట్టి మహిళల మీద, అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరినీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఎవరన్నా ఒక నాయకుడు ఎలా ఉండాలంటే తప్పు జరిగినప్పుడు ఇదిగో పొరపాటు జరిగింది, నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పే ధైర్యం ఉండాలి. కానీ ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఓటమిని అంగీకరించే ఆత్మస్థైర్యం లేదు. కాకపోతే అధికారం పోయిందనే అసహనం ఆయనకుంది. చూసావా? అసహనాన్ని ప్రజల మీద ఇవాళ పరామర్శల పేరుతో దండయాత్ర చేస్తున్నాడు.